वाला बाला 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 मैं हूँ टैक्सी वाला बाला 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 హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే లాగిన్ చేస్తున్నా. మన ఛానల్లో చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ వస్తలేవు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎందుకు చేస్తలేనంటే వీడియోస్, నేను యాక్చువల్గా క్యాబ్ నడపట్లేదు. ఎందుకంటే ఈ రేట్లు అయితే చాలా దారుణంగా వస్తున్నాయి. అండ్ ర్యాపిడో కూడా మరీ దారుణం అయిపోయింది. ఏదో కమిషన్ లేదు కాబట్టి నడుస్తుంది ర్యాపిడో. అండ్ ఈ రోజు చూద్దాం ఎర్నింగ్స్ ఎట్లుంటాయో. ర్యాపిడో, ఓలా అయితే మరీ చీప్ అయిపోయింది. అది అసలు ఆటో కాదు కదా, బైక్ కంటే కూడా కంపేర్ చేయాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. అంత దారుణంగా అయిపోయింది ఓలా ప్రైజెస్. ఇన్సెంటివ్ పెడుతుండే కానీ ఆ ఇన్సెంటివ్లు మన ఈ రేట్లకి, ఈ డీజిల్ పైసలకి, ఆ కమిషన్లకి అవే మనకే ఇచ్చినట్టు అవుతుంది. కానీ అయినా సరిపోయేటట్లేదు. సో మీరు కూడా కామెంట్ చేయరి, ఎట్లా నడుస్తున్నాయి, ఏంది, నడిపిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూసుంటే. అండ్ అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సపోర్ట్ చేస్తుండండి. ఈరోజు అయితే లాగిన్లోకి వెళ్ళిపోదాం. రీడింగ్ 0 చేసుకుందాం. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి, ఏంది, ఇంకా డైలీ రెగ్యులర్ రొటీన్ లాగానే. టైం వచ్చేసి 4:18 అవుతుంది. రీడింగ్ అయితే 0 చేసేసిన. చూడురి, ట్రిప్ బి వచ్చేసి రీడింగ్ 0 చేసేసిన. లాగిన్ చేసేసిన ర్యాపిడో. ఓలా కూడా ఆన్ చేసేసిన. ఓలా కూడా చూపిస్తాం. ఓలా కూడా ఆన్ చేసేసిన. ఓకే, చూద్దాం ఇంకా ఏ బుకింగ్స్ వస్తాయి, ఎట్లా వస్తాయి. సో ఈరోజు సాటర్డే, మేబీ మార్నింగ్ జర తక్కువ ఉండొచ్చు, చూద్దాం. నిజంగా చెప్తున్నా, అసలు క్యాబ్లది పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఇంకా ఈ 1-2 months లో ఇంకా చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తారు, లిటరల్ గా చెప్తున్నా. ఎందుకు అంటే అసలు నాకు ఏం చెప్పాలో అర్థమైతలే. మెయిన్ థింగ్ ఏంటంటే క్యాబ్లు, ఈ యాప్లు అనేటివి ఒకటికొకటి కాంపిటీషన్ బాగా అయిపోయింది. వాడు 100 రూపాయలు ఇస్తే వీడు 90 రూపాయలు ఇస్తున్నాడు. అసలు ఓలాలో 80 రూపీస్ 90 రూపీస్ బుకింగ్ అసలు చూడలే. అట్లాంటిది 85 రూపీస్ 95 రూపీస్ బుకింగ్స్ కూడా వస్తున్నాయి. అంటే కమిషన్ బోను, అంటే మెయిన్ బిల్స్ వచ్చేసి 120 130 వస్తే మనకు 85 రూపీస్ బిల్స్ కూడా వస్తున్నాయి. ఈ రకంగా మినిమం బేస్ ఫేర్ అనేది లేకుండా అయిపోయింది. వాడికి నచ్చినట్టు ఇస్తున్నాడు బిల్లు. కనీసం మనం ఒక డౌట్ ఉంది అని కస్టమర్ కేర్ చేయాలంటే ఓలాలో సపోర్ట్ టీం లేదు. సో ఇవన్నీ బేస్డ్ ఆన్ మన ప్రాబ్లమ్స్, ఇవన్నీ చూసుకుంటే ఫ్యూచర్ అయితే చాలా క్రిటికల్, అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. ఇదైతే షూర్గా చెప్తున్నా. సో బుకింగ్ అయితే ఏం పడతలేవు. ఇట్లానే మనం ఓ రోజైతే లైవ్ పెట్టుకుందాము. నాకు టైం కుదరట్లేదు. సో అందుకే లైవ్ ప్లాన్ చేద్దాం. మనమైతే లైవ్ ప్లాన్ చేసినప్పుడు అయితే వీడియో చూసిన వాళ్ళు మన లైవ్ లో పార్టిసిపేట్ చేయాలంటే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి. సో అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో మన లైవ్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీ డౌట్స్ లేదంటే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు కామెంట్ రూపంలో. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైవ్ లో పార్టిసిపేట్ చేయండి. నేను పోస్ట్ అయితే చేస్తా. చాలా మంది ఎట్లా నడుపుతున్నారంటే కొత్త కార్లు కొన్నాం, ఈఎంఐలు నడవాలి అన్నట్టుగా అయితే ఇక ఏ బుకింగ్ పడితే అవి పోతున్నారు. ప్రాబ్లమ్స్ అనేటి మైండ్ లో పెట్టుకుని అయితమే అన్నట్టుగానే నడుపుతున్నారు తప్ప మనకి ఈ డిమాండ్స్ కావాలి అని అయితే ఎవరు లేరు. అట్లా ఉంటే ఒక గ్రూపిజం, లైక్ అందరు ఒక ఎట్లా అంటే ఒక బలం లాగా ఉంటే మనని ఎవరు చేయలేరు. డ్రైవర్లు దలుచుకుంటే కాందంటే ఏది లేదు. బట్ యూనిటీ లేకనే ఇదంతా అయిపోయింది. సో ఇన్ని యాప్లు వచ్చినాక ఏం బిజినెస్ నడుస్తుంది చెప్పుర్రి. దానికి తోడు ఈ వైట్ ప్లేట్ బైక్ ట్యాక్సీలు వచ్చినాయి. సో మెయిన్ థింగ్ ఇదే ఎఫెక్ట్. ఆటోలో అయితే ఎఫెక్ట్ అస్సలు ఉండదు కార్లకి. సో బైక్ అయితే మెయిన్ ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకప్పుడు సింగిల్స్ అయితే ఖచ్చితంగా సింగిల్స్ ఉన్న వాళ్ళు కూడా కార్లు బుక్ చేసిరు, ఆటోలు బుక్ చేసిరు. సో అదైతే మైండ్ లో పెట్టుకోండి. దీన్ని ఎవరు ముందుకు తెస్తలేరు బైక్ అనే దాన్ని. మెయిన్ థింగ్ వచ్చేసి బైక్ అనేది లేకపోతే అదే ఎల్లో ప్లేట్ చేయించుకొని నడుపుకోని ఉండని, బైక్ ఉండని. కానీ బైక్లు అనేటి కమర్షియల్ చేయించుకోవాలి, ఎల్లో ప్లేట్ చేయించుకొని నడపాలి. సో నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా. బైక్లు అనేటివి ఉండని, బైక్ ఆటో
కార్ అనేది కంపారిజన్స్ ఉంటేనే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే చాలా మంది కొంతమంది పాపం బైక్ పైన నడిపి ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది పార్ట్ టైం లాగా ఖర్చుల కోసం అని చెప్పేసి బైక్ నడుపుకునే వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల వీళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది, మనకి ఎఫెక్ట్ అవుతుంది, ఆటో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అవునా కదా? కామెంట్ చేయరి. అండ్ ఇదైతే బైక్ అనేది వైట్ ప్లేట్ ట్యాక్సీ బంద్ కావాలి. ఎల్లో ప్లేట్ చేసుకొని నడుపుకుంటే అది వాళ్ళకు సేఫ్, మనకు సేఫ్, అందరికీ సేఫ్. అవునా కదా? ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ పడ్డది కూకట్పల్లి వై జంక్షన్ నుంచి మన కొంపల్లి పడింది. 14.6 కిలోమీటర్స్, 241 రూపీస్ బిల్లు. ఫస్ట్ బుకింగ్ ర్యాపిడోలో పడింది, మళ్ళీ ఇమీడియట్ క్యాన్సిల్ చేసిండు కస్టమర్. ఒక్క బుకింగ్ వాళ్ళే మార్నింగ్ నుంచి 4:20 నుంచి. ఇప్పుడు టైం చూడు ఎంత అవుతుందో. టైం వచ్చేసి 5:42 అవుతుంది. చూసిరా? మార్నింగ్ అయితే తీసినాం కదా మనం, మార్నింగ్ బుకింగ్ వాళ్ళే అని చెప్పేసి నేను ఇక 9:30 వరకు ఇంటికాడనే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 9:30కి ఆన్ చేసి क्या है OTP? 6006. 6006. ओके. पैराडाइज है क्या? हाँ, पैराडाइज। सिकंदराबाद यहाँ पे है ना? हाँ, बस 220 220. स्कैनर हो ना, ओपन करना है ये, स्कैन कर। हाँ 220 rupees received on Bharat Pay. ఫస్ట్ బుకింగ్ అయితే సికింద్రాబాద్ వచ్చిన చూసారు కదా, బిల్లు 220 వచ్చింది. ఇంకా నెక్స్ట్ బుకింగ్ కోసం అయితే వెయిటింగ్. ఓలా కూడా ఆన్ చేసేస్తున్నా, ర్యాపిడో డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయిన తర్వాత మనకు బేగంపేట దాకా నేను ఖాళీగా వచ్చిన, అది ఒక 220 రూపీస్ వచ్చింది ర్యాపిడోలో. సో తర్వాత మనకి రెంటల్ బుకింగ్ పడింది 8 అవర్స్, 2206 రూపీస్ చూపించింది. ఫస్ట్ అయితే ఇక్కడ మన ఎక్కడ అంటే బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా వచ్చిన, మల్లంపేట దగ్గర, మల్లంపేట ఇది బాచుపల్లి దగ్గర. సో తర్వాత ఏదో పూదూరు ఏదో వెళ్ళాలన్నాడు. దాని తర్వాత లక్డీ కపుల్ నుంచి ఎయిర్పోర్ట్ డ్రాప్. సో ఇది పడింది ఓలాలో అయితే 8 అవర్స్ రెంటల్. చూద్దాం మనకు బిల్ ఎంత వస్తుందో. సో టోటల్గా మన రెంటల్ ట్రిప్ ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. టైం చూడురి 5:28 అవుతుంది. రెంటల్ ట్రిప్ పడిన తర్వాత మళ్ళీ 0 రీడింగ్ చేసిన, అంటే పాతది ఒక 23 ప్లస్ ఇది ఒక 91, ఓన్లీ రెంటల్లే 91 తిరిగింది. 8 అవర్స్ 80 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 11 కిలోమీటర్ ఎక్స్ట్రా అయిపోయింది. సో ఇంకా 31 కిలోమీటర్స్ ఉంది డ్రాప్, ఎయిర్పోర్ట్లో అంటే డ్రాప్. సో చూద్దాం బిల్ ఎంత వస్తుందో చూద్దాం, మనకి ఎంత ఇస్తాడో చూద్దాం, కమిషన్ ఎంత అవుతుందో ఎంత కట్ అవుతుందో చూద్దాం. ఓకేనా? అండ్ ఈరోజు మీరు బిల్ ఎంత చేసారు బిజినెస్, అండ్ అట్లనే బిజినెస్ బాగుందా లేదా కామెంట్ చేయరి. కామెంట్ చేస్తే ఈ కొత్తగా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ డిసిజన్ని అంటే వాళ్ళ డిసిజన్కి ప్లాన్ చేసుకుంటారు కొనుక్కోవాలా వద్దా అని. ఎందుకంటే తెలిసి తెలియక కూడా చాలా మంది మార్కెట్లోకి వస్తున్నారు. ఓకే, సో వాళ్ళ కోసం అయితే మనం వీడియోలు చేద్దాం, అంటే కామెంట్ చేద్దాం, కామెంట్ చేస్తూ వాళ్ళకి అడ్వైజ్ చేద్దాం. ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయిపోయింది. బిల్ వచ్చేసి 3005 రూపీస్ అయింది. మనకి ఎంత ఎయిర్పోర్ట్లో సంథింగ్ ఏదో చెకింగ్ అవుతున్నట్టున్నది, వెహికల్లను ఆపుకుంటూ పంపిస్తున్నారు. మరి పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, మినిస్టర్స్కి ఇట్లా ఎవరైనా వస్తున్నారేమో, రష్ ఉందంతా. సో ఫైనల్గా అయితే బిల్లు 3005 రూపీస్ వచ్చింది. మనకి ఎంత వచ్చింది, కమిషన్లు అన్నీ కట్టాయి చూద్దాము. సెల్ఫీ అడుగుతుంది ఇక్కడ.
కిలోమీటర్లు వచ్చి 120 తిరిగింది. బిల్ వచ్చేసి ఎంత మనకు 2195 రూపీస్ వచ్చింది. సో ఇది మొత్తానికి అయితే 800 అయితే గట్టిగా వేసిండు మనకు. చూసారు కదా, 800 కమిషన్ తీసుకున్నాడు 300లలో. నేనైతే ఇప్పుడు బుకింగ్ అయితే అంటే ఆఫ్లైన్ చేసేస్తా. ఆఫ్లైన్ చేసేసి నేను ఆల్మోస్ట్ ఒక 8:30, 9 తర్వాత ఆన్ చేస్తా. కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా. తీసుకున్న తర్వాత 9 o'clockకి 8:30 ఆ టైంలో ఆన్ చేస్తా. మన గ్యాస్ అయితే టోటల్ ఎంత తిరిగిందంటే బండి ఇప్పటివరకు 125 ప్లస్ అదొక 23, ఆల్మోస్ట్ 150. ఈరోజు అయితే 150 తిరిగింది. అండ్ అంతకుముందు ఒక 20 కిలోమీటర్లు 170 కిలోమీటర్స్ ఇంకొక పాయింట్ ఉంది. సో ఒక మన సిలిండర్ వచ్చేసి 170 కిలోమీటర్స్ తిరిగింది ప్రజెంట్. ఇంకా ఒక పాయింట్ ఉంది, ఇంకొక 20-25 తిరుగుతుంది కావచ్చు. సో 190 అయితే వేసుకోవచ్చు. 700-760 ఆ గ్యాస్కి మనకు 190 దాకా అయితే తిరుగుతుంది వెహికల్. అంటే ఎప్పుడు ఇట్లనే ఇస్తుందని కాదు, ట్రాఫిక్ని బట్టి ఇస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఎయిర్పోర్ట్ గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చినాం. ఎందుకంటే గ్యాస్ అయితే అయిపోయింది కాబట్టి గ్యాస్ కొట్టించుకొని నేను కొంచెంసేపు రెస్ట్ చేసి ఇంకా ఆన్ చేసేస్తా. డేలో ఆపుతారు అని నైట్లో ఆపుతారు బండ్లు ఈ నా కొడుకులు. ఎవరు అరే బిడ్డ ఆగు నేను నిద్దాను. సో మొత్తానికైతే మనకు ఈరోజు ఓలాలో అయితే 2572 రూపాయలు అయింది. ర్యాపిడోలో ఎంత అయిందో చూద్దాము. ర్యాపిడోలో ఒక 701 రూపాయి అయింది. సో 2500 ప్లస్ 700 3200 అయింది మనకు. సో కిలోమీటర్ వచ్చేసి ఒక 213 తిరిగింది. సో దీంట్లోంచి మనకు ఒక 800 గ్యాస్ అయితే పోయింది. ఈ రోజు అయితే బిజినెస్ బాగానే ఉంది, శనివారం. సో ఈ రకంగా బిజినెస్ ఉంటే బాగానే ఉంటుంది. 2500 ప్లస్ 700 అంటే 3200 చిల్లర బిజినెస్ అయింది. దానిలోంచి -800 అంటే మనకు -800 అంటే 2600 మిగిలినట్టు. అండ్ ఇంకా మెయింటెనెన్స్ అది పక్కకు ఇంకొక 400-500 తీసేసుకున్నారు. 2000 అయితే ఖచ్చితంగా మిగిలినట్టు నిన్న బిజినెస్ లో. సో ఈ రకంగా మిగిలితే ఓకే, 2000 మనం కష్టపడ్డదానికి. కానీ టైమింగ్ అవర్స్ అయితే చాలా అయిపోయినాయి. ఆల్మోస్ట్ నేను నైట్ 10:30-11 దాకా అయితే నడిపించిన. సో ఈ రకంగా కష్టపడితేనే ఏమైనా ప్రాఫిట్ ఉండేటట్టుంది. అది కూడా ఒక్కొక్కసారి ఉంటది అని గ్యారెంటీ లేదు. మన పాత వీడియోలు అయితే చూడుర్రి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఫైనల్గా అయితే ఈరోజు బిజినెస్ అయితే ఇట్లా ఉంది. ఇంకా సండే మనకి ఇప్పుడు తెల్లారితే సండే, ఆ రోజు ఎర్నింగ్స్ ఎట్లుంటాయో చూద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు. అలాగే లైక్ బటన్ కూడా ఖచ్చితంగా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి.